హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే పెసుళ్ళతో అయితే సలాడ్ చేస్తున్నాను. ఇది హై ప్రోటీన్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా హెల్తీ. దీనికోసం అయితే పెసుళ్ళు తీసుకునేసి ఒకసారి క్లీన్ చేసుకొని ఒక 6 అవర్స్ పాటు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత పెసుళ్ళు బాగా నానింటాయి. తర్వాత అందులో నీళ్ళు అంతా వంపేసుకునేసి ఇంకొక కుక్కర్ తీసుకొని కడిగి పెట్టుకున్న పెసుళ్ళంతా కుక్కర్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి పెసులు మునిగే అంత నీళ్లు పోసుకోవాలి ఉడకడానికి. ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు. ఇక్కడైతే నేను ఇంకా కొద్దిగా పచ్చిశనగగింజలు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చిశనగగింజలు లేకపోతే స్కిప్ చేయొచ్చు, లేదంటే దీని ప్లేస్లో పచ్చి శనగలు వేసుకోవచ్చు. శనగగింజలు కూడా వేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్లు పెట్టుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కీరకాయ ముక్కలు, అలాగే కొన్ని దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను. అలాగే ఉడికించి పెట్టుకున్న పెసుళ్ళు, అలాగే పచ్చిశనగగింజలు వేసుకోవాలి. నీళ్ళంతా వంపేసుకొని తీసుకోవాలి. ఇవంతా తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా జీరా పౌడర్ వేసుకుంటున్నాను. మీకు పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ ఇష్టం లేకపోతే వేసుకొని అవసరం లేదు. కొద్దిగా నిమ్మరసం కూడా తీసుకోవాలి. ఇవంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.